రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ రానున్నది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. పలు డెవలప్మెంట్ వర్క్స్ కోసం సీజీఎఫ్ నుంచి నిధులు కేటాయిస్తున్నది. మొదటి విడతగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని ఆలయాల్లో పనులు చేపడుతున్నది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టీటీడీ సహకారంతో 159 భజన మండల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఆలయాలు శిథిలావస్థకు చేరాయి, ఎందులో మౌలిక వసతులు లేవు అనే వివరాలు ఇప్పటికే సేకరించింది. ఇందులో పురాతన ఆలయాలు ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గర్భగుడి, ధ్వజస్తంభం, మండపాలు, ప్రాకార మండపాలు, ప్రముఖ ఆలయాల పరిధిలోని చిన్న టెంపుల్స్పై దృష్టి సారించారు. కొన్ని చోట్ల ఆలయాల కమిటీల రిక్వెస్ట్తో పాటు మంత్రులు సైతం ముందుకు రావడంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 జిల్లాల్లోని ఆలయాల్లో 36 పనులు చేపడుతున్నారు. వీటి కోసం సీజీఎఫ్ నుంచి 12,89,05,000 కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 పనులు చేపట్టగా కరీంనగర్లో 5 పనులు చేపట్టారు. ఆలయాల్లో చేపట్టే ప్రతి పనికి సుమారు 50,000కు మించకుండా ఖర్చు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆలయాల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తుంది. 5,57,50,000తో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని 13 దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అక్టోబర్ 14తో బిడ్ ముగుస్తుంది. తక్కువ కోట్ చేసి పనులు చేసేందుకు ముందుకు వస్తారో వారికే వర్క్స్ అప్పగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాల్లో విధిగా భజన మండలు ఉండాలనే లక్ష్యంతోనే టీటీడీకి వాటికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపడంతో 159 మండలాలకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ప్రతి మండపానికి 10 లక్షలు మంజూరు చేసింది. 17 జిల్లాల్లో మండపాల నిర్మాణం చేపడుతున్నారు. వాటికి ఫేజ్ల వారీగా 3 విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. మిగిలిన జిల్లాలోనూ మండపాల నిర్మాణం చేపడతామని అధికారులు వివరించారు. ప్రతిరోజు స్వామివారి భజన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం చేపట్టే పనులు మరో 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా చేపడుతున్నాం. పనుల పర్యవేక్షణ బాధ్యత సంబంధిత అధికారులదే. కొన్ని ఆలయాల్లో ప్రకారం గోపురాలు, గర్భగుడి పనులు మొదలయ్యాయి. దీర్ఘకాలం మణిగేలా, భక్తులు పర్యటనలకు ఆకట్టుకునేలా పర్యావరణ రహిత విధానాలను అనుసరిస్తూ పటిష్టంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని, భక్తుల సౌకర్యం నిమిత్తం పార్కింగ్, మూత్రశాలలు, క్యూ లైన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం సైతం చొరవ తీసుకుంటుందని, ఎప్పటికప్పుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రాష్ట్రంలో 16 జిల్లాలోని 36 ఆలయాల్లో సుమారు 13 కోట్లతో పనులు చేపడుతున్నామని, తాజాగా 9 జిల్లాలోని 13 పనులకు టెండర్లు ఆహ్వానించామని, త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి పేర్కొన్నారు.